టీఎస్పీఎస్సీకి త్వరలో కొత్త బోర్డు టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు రాబోతున్నది. ఈ కొత్త బోర్డుకు చైర్మన్గా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి ఉంటే బాగుంటుంది. సమర్థవంతమైన అధికారి కోసం ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది. ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న వారిలో ఎవరు సమర్థులైన వారు దానిపైన విస్తృతంగా అధ్యయనం చూస్తున్నారు. ఇందులో ఆ పదవిలో ఉన్న వారు దాన్ని వదులుకొని ఇక్కడికి రావాలి అన్నప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లో మరొకరిని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారి కోసం పరిశీలన జరుగుతున్నది. రెండవది, ఈ నెల రోజుల కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనువెంటనే వారు విద్యుత్ రంగం పైన, ఇరిగేషన్ పైన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన తీవ్రంగా దృష్టి పెట్టిండ్రు. ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీని సమూల ప్రక్షాళన చేయాలని వచ్చి రాగానే ప్రభుత్వం ఏర్పడగానే చెప్పిన మొట్టమొదటి మాట పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం సమీక్ష చేస్తామని, దాన్ని ప్రక్షాళన చేస్తామని అన్నారు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. కేరళలోను తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రెండు అంశాల్లో ఎట్లా ఉన్న ఆ సర్వీస్ కమిషన్లు ఎట్లా పనిచేస్తున్నాయి, ఎక్కడ గందరగోళం లేకుండా ఏ విధానాన్ని అవలంబిస్తున్న దానిపైన కేరళకు అధికారుల బృందం వెళ్ళి వచ్చి అధ్యయనం చేసి వచ్చింది. ఇక ఢిల్లీకి ముఖ్యమంత్రి, మరికొంతమంది మంత్రులు, అధికార యంత్రాంగం అందరూ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో వాళ్ళు భేటీ కావడం, అక్కడ వారు అమలు చేస్తున్న విధానం ఏమిటి, పరీక్షల్లో మన దగ్గర ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ జరిగినా సరే గందరగోళం ఉన్నది, ప్రశ్నపత్రాల లీకేజీ ఉన్నది, వరుసగా పరీక్షలు వాయిదా పడుతూ ఉన్నాయి. ఈ గందరగోళాల మధ్య, ప్రశ్నపత్రాల లీకేజీల మధ్య ఇదంతా నిరుద్యోగుల్లో ఒక నైరాశ్యం ఉన్నది. ప్రభుత్వానికి కూడా, గత ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారమే. కాబట్టి ఇక్కడ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న సభ్యులను, చైర్మన్ వీరందరూ రాజీనామా చేయించి కొత్త వారిని తీసుకొని వస్తే, అంటే సభ్యుల నుంచి మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 10 మంది వరకు సభ్యులు, ఒక చైర్మన్, అందులో దాదాపుగా గత గవర్నమెంటు నియమించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక 2 మినహా మిగతా వాళ్ళంతా రాజీనామా చేస్తున్నట్టుగానే తెలుస్తున్నది. మిగిలిన 2 ఉంటే కనుక అదనంగా 8 మందిని ఒక చైర్మన్ను నియమించి ఆ కొత్త బోర్డు ఏర్పాటు చేసి వెనువెంటనే కార్యరంగంలోకి దిగాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ఇక్కడ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ కూడా లేరు, వారిని కూడా నియమించుకోవాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంతకు ముందున్న దానికంటే భిన్నంగా ఉండాలి. దానికి కారణం, నిరుద్యోగులకు ఒక హామీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం వెళ్ళాలి. వాస్తవానికి వారన్నది తొలి క్యాబినెట్ సమావేశంలోనే చాలా విషయాలు చర్చిస్తామన్నారు. ఆ తొలి క్యాబినెట్ సమావేశంలోనే చాలా విషయాలు చర్చించారు. అయితే ఈ ఆచరణలోకి రావడానికి వాళ్ళు 100 రోజులు అన్నారు. కాబట్టి ఈ 100 రోజుల కాలంలో వారు చెప్పిన అంశాలను అమలు జరగబోతున్నది అనేది. ఈ అమలు జరగడానికి కావాల్సిన పూర్వరంగం కార్యాచరణ మొత్తాన్ని ప్రభుత్వం సిద్ధం చేసుకుంటూ ఉన్నది. బహుశా గవర్నరు, ఆ చైర్మన్ రాజీనామాను ఆమోదించారు కాబట్టి సభ్యుల రాజీనామాలు కూడా దాదాపు ఆమోదం పొందినాయి. కాబట్టి చైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందడము, ఆ తర్వాత కొత్త చైర్మన్ను తీసుకోవడము, బోర్డు సభ్యుల నియామకం చేయడం, ఇదంతా బహుశా జరగడానికి ఒక 10-15 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉన్నది. ఈ 10-15 రోజుల తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త బాడీ రాబోతున్నది. ఈ కొత్త బోర్డు ద్వారానే లక్షలాది మంది నిరుద్యోగుల, లేదా ఈ ప్రభుత్వం చెప్తున్నట్టుగానే వివిధ రకాల సచివాలయం నుంచి మొదలుకుంటే వివిధ హెచ్ఓడీల కింద ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి సిద్ధమవుతున్నారు. రాబోయే ఈ 3-4 ఏళ్ల కాలంలో వేలాది పోస్టులు, చాలామంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఆ రిటైర్మెంట్ తీసుకున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించవలసి ఉన్నది. ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఇప్పుడు గృహ నిర్మాణ శాఖను కూడా పునరుద్ధరించాలని భావిస్తున్నది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని కూడా మళ్ళీ ఉద్యోగుల నియామకం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఇప్పటికే ఖాళీలుగా ఉన్నాయి, అవసరాల రీత్యా కొత్తగా క్రియేట్ చేయబోతున్న పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని వీటన్నింటినీ ఏడాది కాలంలో భర్తీ చేయాలంటే టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నది. కాబట్టి ఆ టార్గెట్ని రీచ్ కావాలంటే కనుక బోర్డు ప్రక్షాళన ఎంత వీలైతే అంత. దీనిపైన కూడా ఇంకా విచారణ జరుగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఉన్నది, ఎవరి పాత్ర ఎంత మేరకు ఉన్నది, దాని వెనుకున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరెవరు అనే దానిపైన కూడా వరుసగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవైపున ప్రశ్నాపత్రాల లీకేజ్ సంబంధించిన విచారణ కొనసాగుతున్నది, రెండో వైపున బోర్డు ప్రక్షాళన కొనసాగుతున్నది. బహుశా వారం 10-15 రోజుల లోపలనే
ఈ నెలాఖరు నాటికల్లా లేదా సంక్రాంతి తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం వ్యవహారం అంతా ఓ కొలిక్కి వచ్చి కొత్త బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ ప్రభుత్వం వేగాన్ని బట్టి చూస్తే.